హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు బాగున్నారని మేము అనుకుంటున్నాం. ఈరోజు మీకైతే తెలిసిందే కదండి, మేమైతే క్వార్టర్స్లో ఉంటాము. అందరూ మీ క్వార్టర్స్ ఎలా ఉంటాయని చూపించమని అడిగారు. అందుకే నేను ఈరోజు క్వార్టర్ ఎలా ఉంది ఏంటి అని చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అలాగే నేను ఈరోజు మా క్వార్టర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. మొదటగా నేను బయట నుంచి స్టార్ట్ చేశాను. ఇది మా ఎంట్రన్స్ అండి, ఇది మా హాలు. చూడండి, ఇదైతే మా హాల్ అండి. ఇది నేను మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటాం కదండి, అందుకని చెప్పేసి నేను తకియాలు అయితే కుడుతూ ఉంటాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అందరం ఒక బ్లాక్ లాగా కూర్చొని కుట్టుకుంటూ ఉంటాము ఇలాంటివి. చూడండి ఈ తకియాస్ ఎంత బాగున్నాయో. ఏం పని ఉంటుందండి, ఇంకా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారంటే లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉంటారు అలా అనుకుంటారు, కానీ కాదండి. వర్క్ ఎంత వర్క్ ఉంటుందంటే ఇంట్లో పని చేసుకోవాలి, హస్బెండ్ డ్యూటీ పంపించాలి, అన్ని పనులనే ఉంటాయి. మేము ఇంకా అన్ని పనులు చేసుకొని ఖాళీగా అట్లా ఉంది. మేము ఇలా కొన్ని కొట్టడం అలా నేర్చుకుంటామండి. ఇది చూడండి, ఇదైతే నేను ఒక గాల్ బొమ్మ అండి. ఇది నేను మోతీతో చేశాను, చిన్న చిన్న మోతీస్తో. ఇది అలాగే చాలా చేశానండి. ఇంకా ఇది అయిపోయిందండి. ఇక్కడ పోతే ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ 2 బెడ్రూమ్స్, ఒక హాలు, ఒక కిచెన్, ఇంకా ప్లేస్ అనేది ఉంటుందండి. ఇదైతే మా హస్బెండ్ రూమ్ అండి. ఇది ఇక్కడ పిల్లలు కంప్యూటర్ చూస్తూ ఉంటారు, అలాగే మా హస్బెండ్ గారు ఏదన్నా వర్క్ ఉంటే చేస్తూ ఉంటారు. చూడండి, ఇదైతే వారి రూము. ఇదండి, ఇక్కడ చైర్స్కి అలాగే టేబుల్స్కి అయితే కొరత అయితే ఏది ఉండదండి, ఎందుకంటే చాలా టేబుల్స్ అలాగే చాలా ఇది ఇస్తారు, చైర్స్ ఇస్తారు. అలాగే వస్తే లెట్రిన్ బాత్రూమ్ అండి. ఇది లెట్రిన్, ఇది బాత్రూమ్. అలాగే మా కిచెన్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది కూడా నేనే అల్లానండి. ఇది మోతీలతో చేస్తారు. చూడండి, ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్తున్నాను. చూడండి, ఇది లిటిల్ కిచెన్ అండి మాది. ఇది ఒక చిన్న కిచెన్. చూడండి, ఇట్లా ఉంటుందండి మా హౌస్ అయితే. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. చూడండి, అంకుల్ స్టాండ్ ఇచ్చారు, అలాగే చైర్స్, టేబుల్స్ అండ్ స్టడీ టేబుల్ అన్నీ ఇస్తారు. ఇదైతే మా బెడ్రూమ్ అండి. చూడండి, ఇదైతే మా బెడ్రూమ్. అదైతే స్టడీ చైర్ అండి. ఇదైతే మా బెడ్రూమ్ అండి. ఇదైతే కంపల్సరీ మా పాపకి ఇక్కడ కావాలండి, ఎందుకంటే మా పాపకి టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. అందుకని మా పాప ఇక్కడ టెడ్డీ బేర్ పెట్టుకుంటుంది. నైట్ అయితే బెడ్ మీద తెచ్చుకుంటుంది. ఇదండి మా క్వార్టరు. హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోగానే ఏం చేస్తామండి, ఖాళీగా ఉంటాం కదా. చూడండి, ఇది దువ్వెలు పెట్టుకోవడానికి ఎలా వెళ్ళాను. క్లిప్స్ పెట్టుకోవచ్చు, దువ్వెలు పెట్టుకోవచ్చు, అలాగే టిప్ టాప్లు పెట్టుకోవచ్చు. మనం ఏదైనా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న వస్తువులు ఏమైనా పోతాయి అనుకుంటే ఆ వస్తువులు ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే చూడండి, నేను పెన్స్ పెట్టుకోవడానికి ఇది మ్యాక్రమ్ అంటారండి, మ్యాక్రమ్ వైర్. ఇది మ్యాక్రమ్ వైర్తో ఇట్లా పెన్, మార్కర్, పెన్సిల్ అట్లా పెట్టుకోవడానికి నేను ఇచ్చేసాను. ఇంకా చాలా చేశానండి, నేను చూపిస్తాను మీకు ఒక్కొక్కటి చిన్న చిన్నగా. అలాగే చూడండి, ఇది మోతీస్తోనేనండి. చాలా సూపర్గా అండి, నాకు చాలా ఇష్టం అండి. ఈ మోతీస్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, డిజైన్గా ఇక్కడ దీని కొంచెం పైన, దీని కొంచెం పైన, దీని కొంచెం పైన అట్లా చూడండి మంచి డిజైన్ అనేది చేశాను.
అలాగే వచ్చేసామండి, మళ్ళా రూమ్లోకి వచ్చేసాం. ఇది మా రూమ్ అండి. ఎవరైనా గెస్ట్ అలా వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఇది చూడండి తకియాలు ఎలా చేసానో, చాలా బాగుంటాయండి ఇవి. ఏదన్నా ఇది షోకి అట్లా పెట్టుకోవడానికి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక లాస్ట్కి అయితే వచ్చేసామండి. చూడండి ఇది అద్దం, నేనే చేశాను ఇది కూడా. అలాగే ఇప్పుడు చూడండి, ఇదైతే గాజులు అట్లా పెట్టుకోవడానికండి ఇదొకటి. అలాగే ఇది మనం చాబీ స్టాండ్ అంటాం దీన్ని. అయితే ఈ చాబీ స్టాండ్ ఇక్కడ పిన్స్ పెట్టుకొని మనం తాళం తగిలించుకోవచ్చు. ఇదొకటండి. ఇదైతే మా బాబుదండి. ఇవైతే మా బాబు ఫొటోస్, అలాగే మావి. చూడండి ఇదే విధంగా మనం ఇక్కడ ఇవి పెట్టేసుకొని ఇట్లా హ్యాంగింగ్ చేసుకోవచ్చండి తాళాలు. ఇదండి మా హౌస్ అయితే. మీకు కనుక మా హౌస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. బాయ్ బాయ్. पापा का काम होता है खिलाना है, खाने का नहीं आता है।